రుణమాఫీపై రైతుల న్యాయ పోరాటం అంటూ ప్రభుత్వం క్రాప్ లోన్ మాఫీ చేయలేదు. హైకోర్టు తలుపు తట్టిన చెంజర్ల రైతులు 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి, ఆదేశాలు వెలువరించిన న్యాయమూర్తి అంటూ రైతులకు 2 లక్షల వరకు పంట రుణమాఫీ పథకం కింద తమకు ప్రయోజనం కల్పించాలంటూ 2 రైతులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ అమలు చేయాలంటూ 2 రైతులు సమర్పించిన వినతిని పరిశీలించి చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు తీసుకునే నిర్ణయాన్ని ఒకసారి చూడండి. 2 వారాల్లోగా పిటిషనర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సూర్యపల్లి నందా ఇటీవల తీర్పు వెలువరించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన సన్నకారు రైతులు పెట్టం సదయ్య, ఏకుల శ్రీనివాసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమకు రుణమాఫీ పథకం కింద ప్రయోజనం కల్పించాలని కోరుతూ వారు 2026 జూలై 7న సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. అయితే వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఒక రైతుకు 2,775,000 రూపాయలు వ్యవసాయ రుణం ఉండగా ఇందులో రైతుకు ఇంకో రెండో రైతుకు 2,04,555 రూపాయలు రుణం ఉన్నట్టు పిటిషన్లో పేర్కొన్నారు. అర్హతలు ఉన్నప్పటికీ తమ పేర్లను రుణమాఫీ జాబితాలో చేర్చలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్లు చివరిసారిగా గత జూలై 7న సమర్పించిన వినతిని సంబంధిత అధికారులు పరిశీలించి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని వారి తరపు న్యాయవాది కోరారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల వరకు పంట రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రస్తావించింది. పిటిషనర్లు జూలై 7న చెంజర్ల గ్రామ వ్యవసాయ అధికారికి సమర్పించిన వినతిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వాటిని ప్రభుత్వం పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పిటిషనర్లు తమ వినతిలో పేర్కొన్న రుణమాఫీ ప్రయోజనాలపై ఉన్న ఫిర్యాదును ప్రతివాదులైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్ ఇతరులు పరిశీలించి చట్టానికి అనుగుణంగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు ఈ నెల 13వ తీర్పు చెప్పింది. అయితే ఈ ఉత్తర్వు కాపీ అందిన తేదీ నుంచి 2 వారాల్లోగా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పిటిషనర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది. న్యాయం కోసమే కోర్టుకు పోయినామన్నట్టు. నేను చెంజర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2 లక్షల పంట రుణం తీసుకున్నారు. రుణమాఫీ నాటికి వడ్డీతో కలిపి లోన్ మొత్తం 2,04,555 ఉంది. 2 లక్షల కంటే పైన ఉన్న మొత్తాన్ని బ్యాంకులో చెల్లిస్తే రుణమాఫీ చేస్తామని అప్పుడు ప్రభుత్వం ప్రకటించింది. నేను బ్యాంకుకు వెళ్ళి అడిగితే లేదు, రుణమాఫీ అయిన తర్వాతనే చెల్లించుకోవచ్చని బ్యాంక్ అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు రుణమాఫీ కాకపోవడంతో కలెక్టర్కు, డిఏఓకు వినతి పత్రం ఇచ్చారు. ఇది లేక కోర్టును ఆశ్రయించారు. ఏకుల శ్రీనివాస్ కూడా అదే అంటుండు. ఈయనకి ఏందా 775 రూపాయలు ఎక్కువ ఉంది అంతే. నేను మానకొండూరులోని యూనియన్ బ్యాంకులో పంట రుణం తీసుకున్న. రుణమాఫీ ప్రారంభమైనప్పుడు నాకు 2,775,000 రూపాయలు రుణం ఉన్నట్టు అధికారులు గుర్తించి అర్హుల జాబితాలో చేర్చారు. రుణమాఫీ వర్తిస్తుందని ఆశించారు. ఇప్పటి వరకు కాలేదు. దీంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందంటూ ఎంత మోసం అంటే, ఎంత దారుణం అంటే, రుణమాఫీకి సంబంధించి మనం గతంలో చాలాసార్లు మాట్లాడి చాలా విషయాలు కూడా చర్చ చేసినాం. ఈ రుణమాఫీ గురించి మనము ఒక పోరాటమే చేసినాం అనుకో. ఇక చాలామందికి అయిందని చెప్పారు. అంటే దేనివల్ల ఆగిపోయిందో కారణాలు కూడా చెప్పి దాంతో మనం అప్పుడు మాట్లాడిచ్చి రకరకాలుగా అధికారులతో వీళ్ళతో వాళ్ళతో మాట్లాడినాం. అయితే రుణమాఫీలా వీళ్ళు ఫస్ట్ ఎంత పెట్టుకురంటే 45,000 కోట్లు ఇంత అవసరమని చెప్పారు నిధులు. దీని తర్వాత ఏం చేసిరు, 31,000 కోట్లు చేస్తామని బడ్జెట్లో పెట్టుకున్నారు. ఈడికెళ్ళి ఏడికి తీసుకొచ్చి పెట్టిరు, 21,000 కోట్లు చేసిరు. మనందరికీ ఎరక 21,000 కోట్లు వీళ్ళు చేసింది. చివరికి ఇది 3 విడతలల్లా. దీని ఏం చెప్పారు, 1వ విడత, 2వ విడత, 3వ విడత అని చెప్పి ఒకటి 4వ విడత అని తెచ్చిరా. అదొక 3,000 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్లో పాలమూరు జిల్లాల ఒక రైతు పండుగల రిలీజ్ చేసినటువంటి చెక్ ఇప్పటిదాకా ఎవరికి కాలే. ఈ దొంగలు చెప్పింది ఏంటంటే 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల మాఫీ అని చెప్పారు. కేసీఆర్ కూడా అంతే, 1,00,000 రూపాయల మాఫీ చేస్తాను అందరికీ చేయలేడు. 1,00,000 లోపే అయింది. కొంతమందికి 99,999 వరకే అయ్యింది. పైన వాళ్ళకి ఎవరికి కాలేదని చెప్పి అప్పుడు రైతులు బాధపడి, అప్పుడు ఈ ప్రభుత్వాన్ని మార్చుకుంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం అన్న చేస్తుంది, 2 లక్షల మాఫీ చెప్పారు కదా అని చెప్పి అప్పుడు నమ్మితే ఈ దొంగలు కూడా 2 లక్షల మాఫీని సగం కూడా చేయకుండా ఇచ్చిపెట్టారు. 50% కూడా కాకుండా ఇచ్చిపెట్టారు. ఎక్కువ మందికి ఏం జరిగిందంటే 2 lakhs లోపట ఉండి టెక్నికల్ ఇష్యూస్, ఈ టెక్నికల్ ఇష్యూస్ ఏందో ఆ కథ ఏందో తెలియదు. కానీ ఈ పేరు తప్పు ఉందని, లేకపోతే ఈ పాస్బుక్ మీద అక్షరం తప్పు ఉందని, ఆధార్ కార్డు నెంబర్ లేదని, ఇదని అదని అన్నీ చెప్పి లాస్ట్కి ఏం చేశారంటే వాళ్ళు ఎవ్వరికి రుణమాఫీ కాకుండా చేశారు. రైతు పోయి ఏమన్నా మార్చుకొచ్చుకున్నాడా, రైతు పోయి ఏమన్నా చేంజ్ చేసుకున్నాడా, కంప్యూటర్లో పోయి ఆయన మార్చిండా, ఎవడు మార్చిండు, ఏ దొంగలు మార్చిరు. అటు బ్యాంకోడు ఇటు ప్రభుత్వం కలిసి రైతులని బొందబెట్టింది. నిజంగా చెప్పాలంటే ఈ 2 లక్షల లోపు ఉన్న ఎందుకు అర్హులు కారాయి అసలు? ఇలా కోర్టుకు పోతే కోర్టు కూడా అసలు తీర్పిస్తే అయిపోతుంది. అసలు 2 లక్షల లోపు ఉన్నటువంటి
టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పాలి. అండ్ వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం 2 lakhs కంటే పైన ఉన్న వాళ్ళకు, ఒక ఆయనకి 47 రూపాయలు ఉంటుండే, తిరుపతి అనుకుంటా నాకు తెలిసి, 2-3 నాకు చాలా రెగ్యులర్ కాల్ చేసేటోళ్ళు. ఒక ఆయనకు 47 రూపాయలు, ఇంకొక ఆయనకు 1000 రూపాయలు, ఇంకొక ఆయనకి 5000 రూపాయలు. ఇవి ఉంటే పోయి కట్టుకొచ్చుకున్నారు, పోయి వెంటనే కట్టుకొచ్చుకున్నారు, అయిపోతుందేమో అనుకుని. పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టుకోమని చెప్పారు కదా, మాట తప్పుతారా అని అనుకున్నారు, నమ్మినరు. ప్రధానమంత్రి మోదీకి రాసినటువంటి లేఖలో కూడా 3 విడతలు చేసాం, ఇంకొక విడత భవిష్యత్తులో 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళందరికీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పినటువంటి ఈ సన్నాసులు, ఈ దొంగలు ఇప్పటిదాకా రుణమాఫీ గురించి మళ్ళీ మాట్లాడతలేరు, మళ్ళీ మర్చిపోయారు. ఇలా కోర్టుకు పోయారు కాబట్టి ఇలా టాపిక్ వచ్చింది, కోర్టుకు పోయారు కాబట్టి ఇలా ఈ వార్త వచ్చింది. ఇక్కడ పైన ఉన్నటువంటి అమౌంట్ నీకేం అవసరమయ్యా? వాడు కట్టుకుంటాడా, సస్తాడా, కింద పడతాడా, మీద పడతాడా? నువ్వు వేయాలనుకున్న 2 లక్షలు ఆయనకి ఎందుకు వేయలేవు? ఆయన రైతు కాదా? ఎక్కువ ఉండదా? మళ్ళా వీళ్ళు పెట్టినటువంటి దరిద్రమైనటువంటి కొర్రి ఏంటంటే, ఒక కుటుంబంలో ఒక కుటుంబాన్ని యూనిట్గా ఈ దొంగలు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పి ఎంత ఆగం చేసి తెలుసా రైతులని. మనమైతే నిజంగా రోజు రుణమాఫీ మీదనే ఎంత మాట్లాడినో, ఎంత సబ్జెక్ట్ ఉందో నా దగ్గర, ఎంత అవగాహన చేసుకున్నామో. ఇలా నాకు ఈ లెక్కలన్నీ ఎట్లా తెలుసు ఇవన్నీ? సంవత్సరం పాటు మాట్లాడిన నేను, 10-11 నెలలు మాట్లాడినా. ఏమా రైతులకు రుణమాఫీ అయ్యారు ఎందుకు, ఏం పాపం చేసారా వాళ్ళని అడిగిన. ఇలా ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఏదో ఓట్లప్పుడు కూడా మరి ఒక్క ఓటు సరిపోతుంది మీ కుటుంబాలకి ఇలా అడగకపోతే, మరి ఒక్క లోన్ మాఫీ చేస్తామని చెప్పినటువంటి దొంగలు ఒకే ఒక్క ఓటు చాలు మాకని చెప్పలేదు ఎందుకు మరి? ఆ రోజేమో పాస్బుక్కుల మీద లోన్లుంటే ఒక రైతుకి, అంటే రైతు ఇంట్లో 3 ఉంటే రైతులు వేరువేరు కాదా? పాస్బుక్లు వేరువేరు ఉంటే వాళ్ళకి వేరువేరు లోన్లు ఉండవా? కానీ ఈ దొంగలు ఏం చేసారు తెలుసా, మొత్తం యూనిట్గా కలిపి మా అమ్మ పేరు మీద, మా నాయన పేరు మీద, అట్లే ఒకవేళ నా పేరు మీద కనుక ఉంటే, 3 కనుక ఉంటే 2 లక్షలు కాదు కదా, 3 లక్షలు దాటుతుంది. 70,000 80,000 ఉన్నా కూడా ఈ 3 కలిపి మరి 2 లక్షల పైన దాటుతుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకోసం వాళ్ళకు మాఫీ చేయకుండా ఈ కుటుంబం యూనిట్ అని చెప్పేసి రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్పి ఆగం చేసారు. హలో అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే అన్న, ఎవరు మాట్లాడేది? నేను రామకృష్ణారెడ్డి అన్న, యాదాద్రి భువనగిరి డిస్టిక్. రామకృష్ణారెడ్డి అన్న, నమస్తేనే. నమస్తే అన్న. నువ్వు అదివరకు మస్తు పోరాటం చేసినావు అన్న, వేరే టీవీలో అప్పుడు వచ్చినప్పుడు రుణమాఫీ కోసం. అన్న మీరు చేసిన పోరాటం ఏ ఛానల్ వాళ్ళు చేయలేదు, చాలా బాగా చేసినావు అన్న. కానీ కాకపోయా అన్న, నాకు బాధ అదొకటి. మనకు రాలేదు, నీకు రాలేదు, అంత కష్టపడ్డా కూడా కాకపోయా అన్న, రాకపోయా. నాకు బాధ అయ్యింది, ఎందుకంటే రైతులు అంతా కూడా సపోర్ట్ చేసి ఉంటే మనం రేవంత్ రెడ్డి ఇంటికాడ కూర్చుందాం అని అనుకున్నాం, అసలు ఎట్టి పర్సెంట్ చేద్దామని. అయితే ఇంకొకటి అన్న, నాకు 1,00,000 రూపాయల లోపే ఉందన్న నాకు రుణం. చూసిరా, ఇక 1,00,000 రూపాయల లోపు కూడా కాలేదంటే ఏంది అసలు? నాకు 1,00,000 రూపాయల లోపే ఉంది. నేను ఫస్ట్ రేషన్ కార్డు పెట్టిరు కదన్నా. రేషన్ కార్డు పెట్టారు ఫస్ట్. రేషన్ కార్డు పెట్టినాక మళ్ళీ దానికి సంబంధించిన కొన్ని పేపర్స్ కావాలంటే నేను ఇచ్చినా. ఇచ్చినాక మొనపర్తి మీటింగ్ లో ఏదో చెప్పింది కదన్నా, 3,03,000 కోట్లు 3,000 కోట్లు చివరి విడత అని ఎలిజిబిలిటీ అని కొంతమంది లిస్ట్ ఇచ్చారు పేర్లు. అలా కాలే, ఆ లిస్ట్ లో నా పేరు ఉందన్న. 4వ విడతలో మీ పేరుంది. కానీ ఇప్పటిదాకా దాని ఊసు లేదు, అది దాని మొత్తం చెత్త పడిపోయింది అన్నది. దాని గురించి అడిగేటోడే లేడు, మాట్లాడేటోడే లేడు. అవన్నా ఎంతో కొంత నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒక్కడివే అన్నా, ఏ ఛానల్ కూడా మాట్లాడలేదన్నా. ఏమని అనుకో నువ్వు, కానీ మనము ఛానల్ కూడా ఒక సంవత్సరం కష్టపడ్డాం సపోర్ట్ గా మాట్లాడుతున్నావు అంటే నీకు ఏ పార్టీతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. అది కూడా అన్న ఇప్పుడు కానీ టీఆర్ఎస్ కానీ ఎవరు కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడింది నిన్నాను. నేను ఇప్పుడు అన్నా కదా, కేసీఆర్ కూడా గదే పని చేసి 1,00,000 రూపాయలని చక్కగా చేయలేడు. 1,00,000 రూపాయలు అప్పుడు 1 రూపాయి తోటి ఎగిరిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఇప్పుడు 1,00,000 రూపాయలు, నాకు 2 లక్షలు కూడా నేను అందుకే 95,000 తీసుకున్నా. అది మితితోటి అయితే మొన్న రెన్యువల్ కూడా చేయించుకొచ్చిన, మళ్ళీ 20,000 చిల్లర అయితే. అయినా కూడా దానికి ఊసు లేదు, ఏది లేదన్నా. ఇప్పుడు లోపట ఉన్న వాళ్ళకి ఏ ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళ చేతిలో లేదా సాల్వ్ చేసి వేసే ఇష్యూ అది దొరకదా మార్గం దానికి? అది మన పెద్ద కష్టమైన పని. అరే ఇన్ని 1,00,000 కోట్లు పెట్టి నువ్వు సుందరీకరణ ఇవన్నీ అంటున్నావు కదా నా. ఫస్ట్ మనకు ముఖ్యమైనది రైతు, మనకి ఇది కావాలి కదా. మళ్ళా కొంతమందికి వచ్చింది కదనే, నేను అనేది కొంతమందికి పెట్టిరు, కొంతమందిని ఎండబెట్టిరు, అది బాధ నాకు. మొత్తం చేయకుంటే ఓలకి చేయకపోతే కూడా ఏం కాకపో కదా. ఇప్పుడు నా సజెషన్ మీరు బాగా ఆలోచించేయండి. నేను ఏమంటున్నా అంటే, నువ్వు 2 లక్షలు చేయలేకపోయా, అన్నం కానీ చేయలేకపోయినాము, 1,00,000 రూపాయలు నేను 1,00,000 రూపాయలు చేస్తా, అందరికీ చేస్తా, 1,00,000 రూపాయలు అందరికి చేస్తా అని చేస్తే ఈ పైసలు దగ్గర వాడు సరిపోయేటమేమో. ఇప్పుడు 45,000 కోట్లు అన్నాడు కదన్నా,
25,000 చిల్లర కోట్లు ఇప్పుడు 1,00,000 లోపు అందరికి ఇస్తాను, 2 అన్న కదా అయితే లేదు 1,00,000 చేస్తాను చేసేస్తే అందరు తృప్తి పడదు కదా ఎంతో కొంత. అదే అన్న నా ఆలోచన. అదే అన్న మరి నేను అనేది ఏంటంటే ₹1,00,000 లోపున్న వాళ్ళకి వేరేటోళ్ళకి 1,70,000, 1,80,000, 1,90,000 దాకా మాఫ్ అయిన వాళ్ళకి చూస్తే వీళ్ళకు అరే నాకు 1,00,000 లోపట్నే ఉండే, తక్కువనే ఉండే కదా, నేనేం పాపం చేసినా నాకెందుకు పడకపోయాను అనిపించదా? అదే అన్న బాధ. ఇంకోటి కుటుంబంలో ఎంతమంది అని ఉండని, అరే ఒక 2,00,000 నువ్వు అన్నావు, మాట ఇచ్చిన ప్రకారం 2,00,000 ఇస్తా, వాళ్ళు మీద ఉన్న 10,00,000 వాళ్ళే కట్టుకుంటారు కదా, నువ్వేం కట్టమని చెప్పి రావాలన్నా నిన్ను. అంతే కదన్న, కట్టిదన్న ఒక్కొక్కరు 40,000, 50,000. నా దగ్గర మొత్తం డేటా ఉంది. ఒక ఆయనైతే 2,50,000 కట్టిండు, ఆయన 4,50,000 లోన్ ఉండేనట వాళ్ళ కుటుంబంలో. మళ్ళీ అవుతుందో కాదో మాఫీ అని 2,50,000 కట్టిండు, 2,00,000కు వెయిట్ చేసిండు, అరే వస్తుందేమో పడుతుందేమో చేస్తారేమో అని చెప్పి. ఇప్పుడు ఒకటన్నా ఈ గవర్నమెంట్ పాలసీ చూస్తే నాకు ఒకటి అనుమానం వస్తుందన్న, వీళ్ళు ఇక మళ్ళా ఇంకొక 20-25 సంవత్సరాల దాకా రాదు. ఇప్పుడు ఉన్నప్పుడే మనం ఏ రకంగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగా చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ ఒక 20-25 సంవత్సరాల దాకా ఇక మన పార్టీని యాడ్ చేసేవాడు ఉండడు అని దీన్ని సర్వనాశనం చేసిపోయే పరిస్థితులు అవపడుతుంది అన్న, వేరేది ఏం లేదు. ఓకే 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 వచ్చిన ఆలోచన అయితే గదే అన్న. సరే అన్న, ఓకేనే. సరే అన్న, సరే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే. మీ ఛానల్ నేను చాలా రోజుల నుంచి అప్పటి నుంచి చేయాలనుకుంటున్నా, కలవలేదు. కానీ ఏదో ఇలా గని టీవీలో చూసుకుంటూ చేద్దాం అని చెప్పి చేసిన అన్న. థ్యాంక్ యూ అన్న, కలిసి. థ్యాంక్ యూ అన్న, రైట్. థ్యాంక్ యూ అన్న.